కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థినుల తల్లిదండ్రులందరికీ, ఎస్పీహెచ్ఎస్ స్మార్ట్ కిడ్ అలాగే ఆచార్య తల్లిదండ్రులందరికీ కూడా నా బలమైన టీం తరపున, మా చిన్నారుల తరపున మీ అందరికీ మరొక్కసారి ఆహ్వానం పలుకుతూ, అలాగే విచ్చేసి ఇలా ఆసీనులై మమ్మల్ని మంత్రముగ్ధుల్ని మీరు చేస్తున్నారు, పిల్లలు మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు. అందుకు మీ అందరికీ కూడా ధన్యవాదములు తెలుపుతూ, 15 సంవత్సరాలు నా ఎక్స్పీరియన్స్ ఇక్కడ. 15 సంవత్సరాల క్రితం 2011 ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇయర్. 15 సంవత్సరాల నుండి కూడా మీ ఇంట్లో బిడ్డగా మమ్మల్ని ఆదరిస్తూ ఈ ప్రాంగణానికి మీ చిన్నారుల్ని పంపుతున్నందుకు ముందుగా మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలుపుతూ, సో ఒక డాక్టర్ దగ్గరికి మనం వెళ్తే ఆయన జడమైన శరీరం మీద పనిచేస్తాడు. సో ఈ శరీరానికి ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు తను ఇన్ని రోజుల్లో ఇది తగ్గుతుందమ్మా అని మందులు ప్రిస్క్రైబ్ చేసి మిమ్మల్ని ఇంటికి పర్వాలేదని చెప్పి ఇంటికి పంపిస్తాడు. కానీ ఉపాధ్యాయుడు కంటికి కనిపించని మనసుతో పని చేయాలి. బహుశా మన పెద్దలు అందుకేనేమో గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమః అన్నారు. అంటే సాక్షాత్ పరబ్రహ్మంతో పోల్చారు. ఎందుకంటే కనిపించని మనసుతో తాను పని చేయాలి. అది ఎక్కడ ఉందో, ఎలా ఉందో, ఎప్పుడు ఎటు పోతుందో తెలియని మనసుతో ఉపాధ్యాయుడు పని చేయాలి. మీరు అడ్మిషన్స్ టైంలో వచ్చినప్పుడు కానీ, పీటీఎంస్లో వచ్చినప్పుడు కానీ, మా టీచర్స్ దగ్గర, నా దగ్గర, అమ్మ మా పిల్లాడిలో ఈ లోపాలు ఉన్నాయి, మా అమ్మాయిలో ఈ లోపాలు ఉన్నాయి, ఎప్పుడు మారుతారు అని ఖచ్చితంగా చెప్పగలరా అని మీరు అడిగినప్పుడు డాక్టర్ చెప్పినంత ఖచ్చితంగా మేము చెప్పలేము. కానీ మా పనిలో సఫలీకృతం కావడానికి నిరంతర విద్యార్థిగా, ఉపాధ్యాయులుగా మేము పనిచేస్తాము. అందుకు ఈ 15 సంవత్సరాల అనుభవాల్ని నేను మీతో పంచుకోవాలి అనుకున్నాను. సో 2011-12 వీ స్టార్టెడ్, అంటే యాన్యువల్ డే 2000 ఐ థింక్ 12th and 13th ఇయర్లో స్టార్ట్ చేశాం. మీరు అందరూ అనొచ్చు, ఎందుకు మ్యామ్ ఈ యాన్యువల్ డేలు చేయడము అని చెప్పి. తరగతి గదిలో పరీక్షలు, పాఠాలు తేలేని మార్పు ఈ వేదిక వారిలో తీసుకొస్తుంది. మీరు అంటారు కదా, ఇంటికి చుట్టాలు రాగానే ముడుచుకుపోతాడు మేడం, మాట్లాడు మేడం, యాక్టివ్గా ఉండడు మేడం, హుషారుగా మాట్లాడు మేడం, చిన్నోడు బాగుంటాడు మేడం, పెద్దోడు డల్గా ఉంటాడు మేడం, ఇలా 1,000,000 రిక్వెస్ట్లు అన్నీ పెడతారు చూడు. ఆ 1,000,000 రిక్వెస్ట్లు అన్నీ మారాలి అంటే ఇలాంటి వేదిక మీదికి పిల్లలు రావాలి. అందుకని 2012-13 నుంచి కార్యక్రమాలని మొదలుపెట్టి పిల్లల్ని యాంకరింగ్ చేయించాలి అని చెప్పి తపనతో వాళ్ళని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇంటర్నల్గా స్కూల్లో జరిగే ప్రోగ్రామ్స్కి వస్తారు తప్ప ఇలాంటి పెద్ద కార్యక్రమానికి ముందుగా వాళ్ళు రాలేదు. ఎంతసేపు నేను డయాస్ ఎక్కేదాన్ని. అలా ప్రయత్నిస్తూ ఉండగా ఎప్పుడు వచ్చారో తెలుసా? అంటే చేస్తున్నారు, కానీ మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసేలాగా, మిమ్మల్ని ఆకర్షించి ఇక్కడే కూర్చునేలాగా చేయడానికి పట్టిన సమయం 2018. విష్ణువర్ధన్ రెడ్డి ఫ్రమ్ సికింద్రాపూర్, తనతో కలిసి ఇంకో 20 మంది పిల్లలు ప్రోగ్రామ్ని ఎలా తీసుకెళ్లారు అని అంటే, అసలు కూర్చున్న పేరెంట్స్ అందరూ కూడా మంత్రముగ్ధులు. అలాగే అప్పటి గౌరవ అతిథి అయినటువంటి సునీతా లక్ష్మారెడ్డి గారు విచ్చేసి, అమ్మా వీళ్ళ గొంతుల్లో ఏమైనా స్పీకర్స్ పెట్టారా, ఇలా ఏకదాటిగా మాట్లాడుతూనే ఉన్నారు, కాసేపు కార్యక్రమం చూసి వద్దాము, జ్యోతి ప్రజ్వలన చేసి వెళ్దాం అనుకున్న నేను గంటల తరబడి ఇక్కడే కూర్చున్నాను, వారి వాగ్దాటికి ముగ్ధులై అని ఆవిడ గారు ప్రశంసించారు. కొట్టండి చప్పట్లు ఇప్పుడు బాగా. సో అలా మొదలైన ప్రయాణం ఈ 4-5 సంవత్సరాలు, అంటే 2013 నుంచి ప్రయత్నం చేయగా 18లో మార్పు వచ్చింది. చూడండి, మీరు వచ్చి మేడం 4 రోజుల క్రితమే మేము కంప్లైంట్ చేశాం మేడం, 4 రోజుల క్రితమే వాళ్ళ టీచర్కి చెప్పాం మేడం, మార్పు రాలేదు మేడం, మార్పు రాలేదు అని అంటారు కదా. వాళ్ళల్లో వాగ్దాటిని పెంచి మీ ముందు నేను డయాస్ ఎక్కకుండా కేవలం వాళ్ళు మాత్రమే ప్రోగ్రామ్ని నడిపే విధంగా చేయడానికి ఒక ఉపాధ్యాయుడికి పట్టిన సమయం సంవత్సరాల సమయం. ఆ తర్వాత దిస్ ఇయర్ చాలా హ్యాపీ విషయం ఏంటి అని అంటే, మొన్న జరిగినటువంటి సైన్స్ ఎగ్జిబిషన్లో హై స్కూల్లోనే కాదు స్పీకర్స్, ప్రైమరీలో కూడా మంచి స్పీకర్స్ ఉన్నారని గమనించి 3rd, 4th, 5th క్లాస్కి ఆడిషన్స్ని పిలిస్తే ఎంతమంది వచ్చారో గెస్ట్ చేయగలరా? 200 మంది ఆడిషన్స్కి అటెండ్ అయ్యారు సెమినారాల్లో. ఇప్పుడు కూడా కొట్టండి చప్పట్లు మీ పిల్లలకి. సో 200 మంది ఆడిషన్స్ చేస్తే ఎంతమంది సెలెక్ట్ అయ్యారు తెలుసా? మెజారిటీ పార్ట్ 120 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు.
మాకే ఆశ్చర్యం వేసింది. ఇంత మంచి గొంతుకలు, ఇంత మంచి వాగ్దాటి కలిగిన పిల్లలు 3వ క్లాస్లో, 4వ క్లాస్లో, 5వ క్లాస్లో ఉన్నారు అంటే ఈ 120 మెంబర్స్ మళ్ళీ హై స్కూల్లో ఉన్న యాంకర్స్ కలిపితే 150 మంది అటు ఇటు వీళ్ళే నిండిపోతారు కదా. ఇంకా డ్యాన్స్లు ఇదన్నీ చాలా ఎక్టిక్ అవుతుందని చెప్పి ఇంకొకసారి షార్ట్ లిస్ట్ చేయమన్నాను. ఇంకొకసారి షార్ట్ లిస్ట్ చేస్తే అందులో నుంచి రిజెక్ట్ అయిన పిల్లల్లో ఒక అమ్మాయి ఏడుస్తూ పక్కన కూర్చునుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావని స్క్రిప్ట్ రైటర్స్ వెళ్ళి అడిగితే, మ్యామ్, ఐ వాంట్ టు మేక్ మై పేరెంట్స్ ఫీల్ ప్రౌడ్. హౌ కెన్ ఐ నౌ? మీరు నా నేమే తీసేశారు కదా, నా తల్లిదండ్రులు గర్వపడేలా నేను నా వాగ్దాటిని నిరూపించుకోవాలనుకున్నాను. షీ ఈజ్ సురభి కుమారి ఫ్రమ్ 4th క్లాస్. నేను ఎప్పుడూ చెప్తుంటాను కదా, చదువు అంటే కేవలం పాఠ్య పుస్తకాలు కాదు, చదువు అంటే రెస్పాన్సిబిలిటీ, చదువు అంటే ఇండివిజువాలిటీ. దీస్ 2 థింగ్స్ ఆర్ గోయింగ్ టు డిఫైన్ దేర్ క్యారెక్టర్ ఇన్ ద సొసైటీ. సో ఆ అమ్మాయి తనకొచ్చిన సమస్యను ఏడుస్తూ కూడా అంత అర్థవంతంగా చెప్పేసరికి టీచర్ గుండె మెల్ట్ అయిపోయి, ఓకే, ఐ విల్ గివ్ అనదర్ ఛాన్స్ టు యూ, వన్స్ అగైన్ యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. దెన్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాంకర్ ఇన్ 80 మెంబర్స్లో సురభి కుమారి ఫ్రమ్ 4th క్లాస్. అంటే ఇక్కడ ఇండివిజువాలిటీ కావాలి బ్రతకడానికి, రెస్పాన్సిబిలిటీ కావాలి. ఏ మనిషికైనా రెస్పాన్సిబిలిటీ, ఇండివిజువాలిటీ, తన బాధ్యతను తాను గుర్తెరిగేలా పిల్లల్ని మనం పెంచగలగాలి. సమస్య వచ్చినప్పుడు బెంబేలు పడి చతికిలబడకుండా తిరిగి ఎన్నిసార్లు పడినా మళ్ళీ మళ్ళీ లేచి నిలబడేలా చెయ్యగలిగేలాగా మనం పిల్లల్ని పెంచగలిగితే దే ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ పవర్ఫుల్ సిటిజన్స్ ఫర్ అవర్ నేషన్. ఇంకొకటి, ఇలా సెలెక్ట్ అయినటువంటి 80 మంది పిల్లలకి, 3rd 4th పిల్లలకి మేము పెద్దగా ప్రాక్టీస్ని ఇవ్వలేదు. నా ఎన్నో కౌన్సిలింగ్ క్లాసెస్ తర్వాత వాళ్ళు మంచి వాగ్దాటి కలిగిన వాళ్ళుగా అప్ అండ్ డౌన్స్ మెయింటైన్ చేస్తూ మాట్లాడతారు. వీళ్ళకి అసలు కౌన్సిలింగ్ ఇచ్చే ఛాన్సే నాకు దొరకలేదు. ఇంగ్లీష్ వాళ్ళైతే మరీ పర్ఫెక్ట్గా ఎలా నేర్చుకున్నారు చెప్పండి. ఆల్రెడీ సీనియర్ యాంకర్స్ 6th 7th 8th 9thలో ఉన్న యాంకర్స్ని చూసి వాళ్ళని వాళ్ళు ట్యూనప్ చేసుకున్నారు. ఓన్లీ తెలుగు అది కూడా కొద్ది మందికి మాత్రమే తెలుగు స్పష్టంగా పలకడం రావట్లేదు, కొన్ని కఠిన శబ్దాలు అని అక్కడ కాస్త కౌన్సిలింగ్ ఇచ్చాము. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఒక నీతి నేర్చుకోవాలి. పిల్లలు మారాలి అని అంటే పెద్దలుగా మనం మారాలి. ఏ రకంగా అయితే మన పిల్లలు తయారు కావాలి అని అనుకుంటున్నామో ఆ రకంగా మన ఇంటి వాతావరణాన్ని తయారు చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళు మారుతారు. ఇప్పుడు ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. హై స్కూల్కి ప్రాక్టీస్ ఇవ్వడానికి సంవత్సరాల సమయం పట్టింది. వాళ్ళని చూసి నేర్చుకున్న పిల్లలు ఎలాంటి తర్ఫీదుని ఇవ్వకుండానే మీ ముందు డయాస్ ఎక్కారు. ఎంతున్నారు, ఇంతింతున్నారు, 3వ క్లాస్ పిల్లలు, 4వ క్లాస్ పిల్లలు, కానీ ఎంత బాగా మాట్లాడుతున్నారో ఆలోచించండి. సో ఇలా అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉండేలాగా పిల్లల్ని పెంచాలి, తన బాధ్యతను తను తెలుసుకునేలాగా పెంచాలి. ఈ రకంగా మనం పిల్లల్ని పెంచుకోగలిగితే కనుక దే ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ గ్రేట్ సిటిజన్స్ ఫర్ ద సొసైటీ. అలాగే సంకల్ప్ సే సిద్ధి టుడే ప్రోగ్రామ్. సో సంకల్పం అనేది మనం గట్టిగా చేసుకుంటే ప్రకృతి మనకు తోడై ఫలితాన్ని మనకు అందిస్తుంది. అదే ఫలితం అనే సిద్ధి మనం పొందుతాము. కాబట్టి ముఖ్యంగా ఈ అంటే లాస్ట్ ఇయర్ ప్రోగ్రామ్ 1947లో కంప్లీట్ అయింది. మనం ట్రావెలింగ్ 1947 టు 2040 విజన్ 2047 వరకు ఇప్పుడు పిల్లలు ట్రావెల్ చేయబోతున్నారు. అంటే విజన్ 2047కు మనం వెళ్ళాలి అని అంటే కేవలం ప్రభుత్వాలు పనిచేస్తే సరిపోతుందా, లేక పొలిటీషియన్స్ పనిచేస్తే సరిపోతుందా? అస్సలు సరిపోదు. అంటే ప్రతి ఇల్లు, ప్రతి వ్యక్తి పని చేయగలగాలి. సో ప్రతి పౌరుడు ఇందులో భాగస్వాములు అయితే డెఫినెట్గా మనం 2047ని ఈజీగా చేరుకోగలం. అందులో ఇంకొక ముఖ్య విషయం, ఆటలు చాలా ఆడాలి అంటున్నారు, కానీ శరీర దారుఢ్యం పిల్లల్లో చాలా తక్కువగా ఉంటుంది. మీ లంచ్ బాక్సులు చూస్తే రోజు తెల్లటి అన్నమే పెడుతున్నారు. మాంసకృతులు ఉండే అన్నం పెడితే పిల్లల్లో శరీర దారుఢ్యం పెరుగుతుంది. ఈ విషయం ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అమ్మలు నాకు కనిపిస్తున్నారు కాబట్టి, సో తెల్లటి అన్నానికి బదులుగా ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ పెట్టండి. ఏ ఆటలు ఆడినా చిన్న బాలు తగిలితే చాలు కందిపోతున్నారు, అలసిపోతున్నారు, వాడిపోతున్నారు, అక్కడ కూర్చుంటున్నారు. అన్నం క్వాంటిటీ తక్కువ చేయండి, దంపుడు బియ్యం పెట్టండి, చిరుధాన్యాలు పెట్టండి, గుడ్లు పెట్టండి, మాంసం మీరు పెడుతుండొచ్చు, వాళ్ళు తినకపోతే
ఇవ్వకపోవచ్చు, కానీ వాళ్ళు తినే విధంగా రుచికరంగా చేసి పెట్టండి. ఇక్కడ బాక్స్ కంప్లీట్ చేయకపోతే మేము తిరిగి దాన్ని పంపించమంటాను, ఎందుకంటే అమ్మకు పిల్లాడు తినలేదు అన్నది తెలుస్తుంది. సో మళ్ళీ ఏదైనా వేడివేడిగా చేసి ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ పెడతారు అని. ఇక్కడ బకెట్లలో పోయడం ఎంతసేపు అండి ఆయమ్మలకు, కానీ నేను అది చెయ్యొద్దు అని చెప్తాను. ఎందుకంటే అలా చేస్తే మీరేం చేస్తున్నారు, యూ పీపుల్ ఆర్ మేకింగ్ కాల్ టు టీచర్. సో ఒక్కోసారి పిల్లలు నా రూమ్కి వస్తారు తెలుసా, అక్కడ మమ్మ ఈజ్ నాట్ లిజనింగ్ మై వర్డ్స్, ఈవెన్ టీచర్ ఈజ్ నాట్ లిజనింగ్ మై వర్డ్స్. ఆయా ఆల్సో 2 more muddas షీ ఈజ్ టెల్లింగ్, మ్యామ్ ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ స్పీక్ విత్ మై పేరెంట్. నాకు ఆకలి కొంచెమే ఉందని, కొంచెమే అన్నం పెట్టమని చెప్పండి. మీ ఎవ్వరికి చెప్పినా గోడు వినట్లేదని మీ పిల్లలు నా దగ్గరికి వస్తున్నారు. మా మేడం అయితేనే బెస్ట్, ఓపిక్గా వింటుంది, అందరికీ చెప్తుంది అని చెప్పి వారికి కూడా అర్థమైంది. సో కాబట్టి ఇలాగే మరిన్ని సంవత్సరాలు, ఈవెన్ దిస్ అకాడమిక్ ఇయర్, కమింగ్ అకాడమిక్ ఇయర్ మోర్ ఇన్నోవేటివ్ ఐడియాస్తో, డిజిటల్ క్లాసెస్తో, పేరెంట్ యాప్, స్టూడెంట్ యాప్, వీటన్నిటినీ కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నాము. ఈ వింగ్స్ లీడ్స్ దే ఆర్ గోయింగ్ టు కమ్ టు యూ టు రీడ్ ద ఇయర్ రిపోర్ట్. పంపించమంటారా, డ్యాన్సులు స్టార్ట్ చేయమంటారా? ఏమి కావాలంటే అది ఇస్తాం. ఇయర్ రిపోర్ట్ 5 minutesలో కంప్లీట్ చేస్తారు. ఫర్దర్ ఇయర్స్, అప్కమింగ్ ఇయర్స్లో వాట్ ఆర్ ద చేంజెస్ వీఆర్ గోయింగ్ టు డూ, దట్ ఆల్ ద థింగ్స్ దే ఆర్ గోయింగ్ టు స్పీక్ నౌ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. ఏ పని చేసినా, ఏ దాంట్లో అయినా మీ యొక్క అంటే వయసు పెరుగుతూ నాకు రోజు రోజుకి శక్తి తగ్గుతున్నా కూడా మీ ఆదరణ చూసి ఇంకా నాలో ఉత్సాహం పుట్టుకొచ్చి, నా టీం కూడా చాలా బలోపేతమైనటువంటి టీం. నా టీం నా వెన్నుముక అయితే, మీరు నా ముందు కూర్చున్న మీరంతా మా బలగం. సో దట్స్ వై ఐ విల్ కాల్ ఆల్వేస్ SVHS ఫ్యామిలీ. కుటుంబ సభ్యులుగా మీ ఆదరణ ఇలాగే మాకు ఉంటూ ఎప్పటికీ మమ్మల్ని ముందుకు ఇలా స్ఫూర్తి నింపుతూ పంపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.